పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి కలగడం సహజమేనని, ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. 40 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నానని, ఇకపై కూడా ఉంటానని అన్నారు. ప్రజా జీవితానికి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఆమోదం తెలిపిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండో ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనున్నట్టు తెలుస్తుంది. 2 బీసీ అలాగే 1 రెడ్డి ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం లభించినట్టు సమాచారం. అంటే మొత్తం 4 మంత్రులకు కేబినెట్లో చోటు కల్పించేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు ఏఐసీసీ రాష్ట్ర కోర్ కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బీసీల్లో ఆది శ్రీనివాస్ రెడ్డి, శ్రీహర్ ముదిరాజుకు రానుంది. ఎస్సీల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో 6 మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4-5 భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యే అమీర్ అలీఖాన్కు చోటు దక్కనుంది. ఇక వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు సైతం భర్తీ చేయనున్నట్టు సమాచారం.